చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేర కూడా ఏదైతే అమరావతిలో సిఆర్డీఏ నుంచి ఇప్పుడు వెంకటాయపాలెం వరకు కూడా లైన్లు అయితే క్లియర్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదో శరవేగంగా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఏదైతే రిపబ్లిక్ డే జరగనున్నటువంటి నేపథ్యంలో దానికి ముందుగానే కొంతవరకు ఈ లైన్లు క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే మరోవైపు చూస్తే కనుక అండర్ పాస్ కరెంటుతో పాటు ఏదైతే అండర్ గ్రౌండ్ వాటర్ను కూడా పైప్ లైన్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూస్తే అమరావతిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయం ఇక్కడికి రావడం, సిఆర్డీఏకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఏదైతే ఈ అనుమతులకు సంబంధించి కూడా ఇక్కడ ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిఆర్డీఏ కార్యాలయంలో సిద్ధంగా ఉండడం, అలాగే ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ ఈ యొక్క ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా అన్ని పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అమరావతిలో ఎక్కడా కూడా మనం చూడడానికి ఎక్కడ కూడా విద్యుత్ వైర్లు లేకుండా రాబోతున్నటువంటి నగరం ఇది. ఏదైతే ఈ తరహా ముంబై వంటి మహానగరంలో కూడా ఈ తరహానే ఈ విద్యుత్ లైన్లన్నీ కూడా భూగర్భంలోంచి వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చూస్తే కనుక ఈ భూగర్భానికి సంబంధించినటువంటి ఈ యొక్క లైన్లను అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఒరిస్సా, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్కి చెందినటువంటి కార్మికులు వేలాది మంది ఇప్పటికే అమరావతికి వచ్చారు. అమరావతి